ఆ, మంతా తుఫాను ప్రభావం ఏ జిల్లాలో ఏ విధంగా ఉంది, మరి ముఖ్యంగా ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో మంతా తుఫాను ప్రభావం ఎలా ఉంది? ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా మోంతా తుఫాన్ ఎఫెక్ట్ కనబడుతుంది. ప్రస్తుతానికి డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇచ్చినటువంటి డేటా ప్రకారం ప్రస్తుతానికి మచిలీపట్నం కాకినాడ మధ్య తీరాన్ని దాటిందని వాళ్ళు ప్రస్తుతానికి ఇచ్చినటువంటి బులెటిన్లో వెల్లడించారు. అంతేకాదు ఇంతకు ముందు అంటే దాదాపు 2 గంటల ముందు వరకు మచిలీపట్నానికి వెరీ క్లోజ్గా వచ్చినటువంటి మోంతా తుఫాన్ ఇప్పుడు మచిలీపట్నానికి కొంత దూరంగా జరుగుతూ కాకినాడ వైపు టర్న్ తీసుకున్నట్టుగా చెప్తున్నారు. కాకినాడకి ఇప్పుడు 110 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని ప్రస్తుతం ఉన్నటువంటి అప్డేట్. అదేవిధంగా మచిలీపట్నానికి 120 కిలోమీటర్ల మేర దూరంలో ఈ మోంతా తుఫాను కేంద్రీకృతమైందనేది ప్రస్తుతం వాతావరణ శాఖ ఇచ్చినటువంటి అప్డేట్గా చూడాలి. మరోవైపు కాకినాడ సమీపంలోనే ఇది తీరం దాటబోతుందని వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు. దీనికి సంబంధించినటువంటి బులెటిన్ కూడా తాజా కొద్దిసేపటి క్రితమే విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతానికి నేను కాకినాడలో ఉన్నాను. ఇంతకుముందు ఒక 1 అవర్ ముందు అటు పిఠాపురం ఉప్పాడ ప్రాంతంలో భీకరగాలు విరుచుకుపడ్డాయి. కానీ ప్రస్తుతం కాకినాడలో మాత్రం కొంత వాతావరణం ప్రశాంతంగానే కనబడుతుంది. ప్రస్తుతానికి తీరాన్ని తాకిందని మాత్రమే చెబుతున్నారు. అది ఎక్కడ తాకింది, ఎక్కడ అది మూమెంట్ అనేది కాకినాడ వైపు 110 కిలోమీటర్ దూరంలో కేంద్రీకృతమని చెప్తున్నారు. 3-4 గంటల తర్వాత తీరం దాటుతుందని మాత్రం చెప్తున్నారు తప్పించి ఎగ్జాక్ట్గా ఎక్కడ తీరాన్ని దాకిందనే అప్డేట్ మాత్రం ఇంకా ఇక్కడ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన డిజాస్టర్ మేనేజ్మెంట్ అనౌన్స్ చేయలేదు. కొద్దిసేపట్లో దీనికి సంబంధించిన స్పష్టత వచ్చే అవకాశం కనబడుతుంది. ప్రస్తుతానికైతే కొంత కాకినాడ ఈ ప్రాంతం మాత్రం కొంత ప్రశాంతంగా కనబడుతుంది. గాలులు మాత్రమే వీస్తున్నాయి, వర్షం కూడా లేదు. ఇంకా రాబోయే కొద్ది నిమిషాల్లో కానీ కొద్ది గంటల్లో కానీ వాతావరణ పరిస్థితులు మారే అవకాశం కనబడుతుంది. వాస్తవంగా మోంతా తుఫాన్ అనేది డైరెక్షన్స్ని మచిలీపట్నానికి క్లోజ్గానే ఉదయం నుంచి కూడా మూవ్ అవుతూ వస్తుంది. ఈ నేపథ్యంలో సడన్గా 1-1.5-2 గంటల్లోనే కొంత వేరియేషన్ కనబడి మచిలీపట్నం దూరంగా జరుగుతూ కాకినాడ వైపుకు ఇది టర్న్ అయినట్టుగా తెలుస్తుంది. వాతావరణ శాఖ అధికారులు అదే చెప్తున్నారు మొదటి నుండి. కాకినాడ సమీపంలోనే తీరం దాటుతుందని చెప్తున్నారు. ఇప్పుడు ఆ దిశగానే మోంతా తుఫాను డైరెక్షన్స్ అనేవి కనబడుతున్నాయి. ప్రస్తుతానికైతే అటు కోనసీమ జిల్లాలో అయితే భారీ వర్షం పడుతుంది, ఈదురుగాలు కూడా వేస్తున్నాయి. కానీ కాకినాడ మీద దాని ఇంపాక్ట్ ఇంకా ప్రస్తుతానికి ఇంకా చేరలేదు. మరో ఒక 40-50 నిమిషాల్లో ఇంపాక్ట్ అనేది ఉండే అవకాశం కనబడుతుంది. వర్షం కూడా పడే అవకాశం కూడా కనబడుతుంది. రోహిత్, ప్రస్తుతానికైతే ప్రజలు మాత్రం పెద్దగా తిరగట్లేదు. వర్షం కొంత లేకపోవడంతో కొంత చిన్న అవసరాల కోసం వస్తున్నట్టు తెలుస్తుంది. మ్యాక్సిమం ఇక్కడ కాకినాడలో ఎక్కువ మంది ఇళ్లకే పరిమితమయ్యారు, ఇళ్లలోనే ఉన్నారు. 8:30 తర్వాత ఆంక్షలు కూడా రాబోతున్న నేపథ్యంలో ప్రజలు ఎవరు రోడ్డు మీద తిరిగే అవకాశం లేదు. మరోవైపు మోంతా ప్రభావం తీవ్ర స్థాయిలో ఉంటుందని అధికారులు చెప్తున్న నేపథ్యంలో దానికి అనుగుణంగా చర్యలు అయితే తీసుకున్నారు. మొత్తం కాకినాడ తీర ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో అటు మత్స్యకారులందరూ కూడా పునరావాస కేంద్రాలు తరలించడం, మరోవైపు ఇప్పుడు రెవెన్యూకి సంబంధించి కానీ పోలీసు, అది ఎన్డీఆర్ఎఫ్, ఎస్డిఎఫ్ బృందాలు ఎక్కడికక్కడ ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా తుఫాను ప్రభావం కారణంగా ఎక్కడైనా రోడ్లు డ్యామేజ్ అయినా లేకపోతే చెట్లు విరిగిపడినా వాటిని వెంటనే తొలగించడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేసుకున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది. రైట్ రాజేష్, మంతా తుఫాన్ తన ప్రభావాన్ని చూపిస్తుంది. దిశను మార్చుకుంటూ మంతా తుఫాన్ కదులుతోంది. తుఫానుకు సంబంధించిన అప్డేట్స్ను బిగ్ టీవీ ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంది. యానం వైపు వెళ్లకుండా కోనసీమ వైపు ఈ తుఫాను మళ్ళింది. ఒక బిగ్ అప్డేట్ ఏంటి అంటే, తుఫాన్ అప్పటి వరకు వీచిన గాలులు తుఫాన్ తీరాన్ని తాకిన తర్వాత కొద్దిసేపు ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటుంది. ఆ ప్రశాంతంగా ఉన్న